హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చి ఫియర్. మైసెల్ఫ్ ప్రతాప్ రెడ్డి, అథ్లెటిక్స్ కోచ్. ఓకే, ఫియర్ అంటున్నాం కదా. ఫియర్ అన్నది అసలు ఏంటంటే దేనికోసం అండి? మనీ, ఫేమ్, రెస్పెక్ట్ అండ్ ఓడిపోతామేమో అన్న దాని నుంచి వచ్చేదే ఫియర్. ఈ ఫియర్ గురించి నేను చాలా సంవత్సరాల నుంచి పిల్లల్ని స్పోర్ట్స్లోని అట్లా చూసిన తర్వాత నాకు దీని మీద టాపిక్ చేయాలని అనుకున్నాను. బట్ ఈరోజు కుదిరింది. ఫియర్ వచ్చే ముందు చాలామందికి కడుపులో తిప్పేస్తున్నట్టు, ఏదో బటర్‌ఫ్లైస్ ఎగురుతున్నట్టు, టెన్షన్, చేతులు షివర్ అవ్వడం, ఓకే, స్వెట్ రావడం అండ్ మైండ్ ఆల్సో మనకి అనుకున్నది ఏమనుకుంటామో ఆహ్, చే ఏమి చెప్పలేము, చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో ఫస్ట్‌లో నాకు ఒక అందరి ముందు మాట్లాడాలంటే చాలా భయం ఉండేది. నా దగ్గర ఒక 70 మంది, 80 మంది ట్రైనర్స్, స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి నేను చెప్పడం కూడా చాలా ఫియర్ చాలా భయపడిపోయేవాడిని. ఎందుకంటే వాళ్ళతో నాకు కొంచెం ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత దెన్ ఐయామ్ స్పీకింగ్ చాలా ఫ్రీగా అందరితోని కూడా, అమ్మాయిలతో కానీ మాట్లాడినా, అబ్బాయిలతో మాట్లాడినా, వీళ్ళందరిని ఎంతమంది డీల్ చేయడం కూడా ఇట్స్ ఎ బిగ్ టాస్క్. ఆ టైంలో చాలా భయపడిపోయేవాడిని. తర్వాత ఎక్స్‌పీరియన్స్ కొద్దీ నేను మాట్లాడడం గానీ, వాళ్ళతో మాట్లాడదాన్ని స్పీడ్‌గానే స్టేజ్ పైన మాట్లాడలేదు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియోస్ చేయడం కారణం కూడా ఇన్ ఫ్యూచర్ నేను మాట్లాడాలి, నేను అనుకున్నదిని అది బయటికి కరెక్ట్‌గా ఎక్స్‌పోజ్ చేయాలి అని కారణంతో ఆ ఫియర్ అనేది పోగొట్టుకోవడం కోసం నేను కొత్తగా ట్రై చేస్తూ ఉన్నాను. అండ్ ఇప్పటికి కూడా ఇంకా ఫియర్ ఉంది. చూసాను చేతులు లాగుతున్నాను. ఇక్కడ నేను చూసాను కొందుకున ఇలా కొంచెం మనం పొలైట్‌గా మాట్లాడుతున్నాము. ఏం చెప్పడానికి బావుంటదనమాట. కొంతమంది జేబులో చేతులు పెట్టుకుంటారు టెన్షన్ పోవడానికి. కొంతమంది బెస్ట్ ఇవ్వలేకపోవచ్చు. దీనికి 100 కారణాలున్నాయి. ఆటిలో కొన్ని నాకు తెలిసినంత వరకు నా ఎక్స్‌పీరియన్స్ పరంగా కొన్ని చెప్తాను. అది ఎలా ఓవర్‌కమ్ చేయాలన్నది కూడా డెఫినెట్‌లీ ఐ విల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫియర్ వల్ల నష్టపోయేది ఎవరు? మనమే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను ఇది జస్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టాపిక్ ఒక మేనేజ్మెంట్‌కి నేను చెప్పాలనుకుంటున్నాను. సార్ మనం ఇలా చేస్తే మన టీమ్ ఇంకా డెవలప్ అవుద్ది అని నేను ఏదో ప్రిపేర్ అవుతాను. ప్రిపేర్ అయ్యి అక్కడికెళ్ళి ప్రెజెంటేషన్ చేసినప్పుడు నేను అనుకున్న టాపిక్‌కి అక్కడికెళ్ళిన ఆ అట్మాస్ఫియర్‌కి నేను టోటల్‌గా నేను అనుకున్నది చెప్పలేకుండా వేరేది చెప్తాను. సో, నాకు ఆ రిజల్ట్ ఎలా వస్తదప్పుడు? నాకు మేనేజ్మెంట్ నుంచి సార్ నాకిది కావాలి అని నేను ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు అది ఇంకెప్పటికి రాదు. ఒకవేళ ఐడియా మైండ్‌లో మాత్రం సూపర్ ఐడియా ఇది, కంపల్సరీ బ్లాస్ట్ అవుద్ది, కంపల్సరీ మేనేజ్‌మెంట్ కాలేజ్‌కి, యూనివర్సిటీకి మంచి పేరొస్తది అని చెప్పాలనుకుంటాం. కానీ అక్కడికెళ్ళిన తర్వాత అది చాలా ప్రెజెంటేషన్ సరిగ్గా ఇవ్వలేకపోతే డెఫినెట్‌లీ ఇది ఫెయిల్. ఎందుకది? నాకు భయం. అక్కడికెళ్తే భయం, వాతావరణం మారిపోద్ది. అదొక ఎగ్జాంపుల్. ఇంకోటి రెండో ఎగ్జాంపుల్ వచ్చి నేను అథ్లెటిక్స్ ఈవెంట్స్ స్టూడెంట్స్‌ని చూసాను. చాలా ఒక 18 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. ఆ 18 ఇయర్స్‌లో స్టూడెంట్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కో మెంటాలిటీతో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఇయర్ వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉంటదంటే, వర్కౌట్ ఇస్తే వర్కౌట్ చాలా బాగా ప్రెజెంట్ చేసేస్తాడు. ప్రెజెంట్ చేసేసి అబ్బా! వావ్! ఇంక ఇటు టైమింగ్స్ బెస్ట్ ఇస్తాడు. కంపల్సరీ సెలెక్ట్ అయిపోతాడు. ఫిక్స్, ఇంకా మనం ఆ రేంజ్ దాటి వెళ్ళిపోవచ్చు అని ఫిక్స్ అనుకుంటాం. మేము కూడా కోచెస్‌గా మేము కూడా అలా అనుకుంటాం. బట్ ఈవెంట్ టైమ్‌కొచ్చినప్పుడు వాడికి, సార్ నాకు కడుపులో తిప్పేస్తుంది సార్. ఆడు ప్రిపేర్ అవ్వడం సరిగ్గా అవ్వట్లేదు. కోచ్‌గా మేమేం చెప్తాం, వర్కౌట్ ఇస్తాం. ఆటిలో మిస్టేక్స్ ఉంటే ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేస్తాం వరకు కోచ్ డ్యూటీ. బట్ హౌ హీ ప్రిపేర్డ్ ఫర్ ద ఈవెంట్ ఈస్ చాలా ఇంపార్టెంట్ అండి అది. ఆ ప్రిపరేషన్ స్టూడెంట్స్‌లో లేదు. ఎందుకంటే వాళ్ళకి చాలామంది భయపడిపోయి ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 డేస్ హాస్టల్‌లో ఉన్నా. 3 డేస్ ముందు హాస్టల్‌లో ఉన్నాను. హాస్టల్‌లో ఉంటే చాలామంది స్టూడెంట్స్‌ని నేను ఐడెంటిఫై చేశాను. నేను ఎస్పెషల్లీ నా దగ్గర ఉండే అథ్లెట్స్‌ని గాని, వాలీబాల్ ప్లేయర్స్‌ని గాని చాలామంది చూశాను. చూసినప్పుడు వాళ్ళు రేపు ఈవెంట్ అనగానే ముందు రోజు వాళ్ళ అనాలిసిస్ ఏంటంటే, "ఒరేయ్! చేయగలమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేయాలనుకున్నావో చెయ్యండి. మీరు చేస్తావా లేదా తర్వాత ఆలోచిద్దాం. నీ బెస్ట్ నువ్వు ఇవ్వి. నీ ప్రాక్టీస్ సెక్షన్ నువ్వు ఎలా చేసావో అక్కడ నువ్వు అది బెస్ట్ ఇవ్వి." ఫర్ ఎగ్జాంపుల్ 100 మీటర్స్ ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు ఎవ్వరి మొఖంలో నవ్వుండదు. టెన్షన్. ఒకడు పక్కా అథ్లెట్‌ని చూస్తాడు. ఒకడు జస్ట్ నిలబడి ఇలా చూస్తాడు. ఒకడేమో మంచి అతను మంచి ప్రొఫెషనల్ అథ్లెట్, వాడు కంపల్సరీ స్ట్రైట్స్ చేసుకొని, బౌండింగ్ చేసుకొని, బాడీ యాక్సర్సైజ్ చేసుకొని పవర్ జనరేట్ చేస్తుంటారు. ఆహ్, కొంతమంది అథ్లెట్స్ అయితే ఇంక 70%, 80%, 90% అథ్లెట్స్ వాళ్ళు ప్రిపేర్ అవ్వరు. ఓన్లీ ట్రైనింగ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ సెల్ఫ్. మీరు బెస్ట్ మీరివ్వండి. అండ్ రిజల్ట్, ఫర్గాట్ అబౌట్ ద రిజల్ట్. రిజల్ట్ అన్నది ఆటోమేటిక్‌గా సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్యూర్ అవ్వచ్చు. దాని తర్వాత మీరు మళ్ళీ మోడిఫై చేసుకోవచ్చు. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దీనివల్లే మీరు ఓడిపోతారండి. అండ్ ఇంకోటి టాపిక్ ఏంటంటే, ఈ ఫియర్‌లో ప్రిపరేషన్ సరిగ్గా రాకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా ఇందాక, మేనేజ్మెంట్‌ని సరిగ్గా ప్రిపేర్ అయ్యి వాళ్ళ దగ్గర చెప్పడం కూడా భయం అన్నది వదిలేదు. టేక్ ఏ లాంగ్ బ్రీత్, మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేసి నువ్వేమనుకుంటున్నావు అది కరెక్ట్‌గా అద్దం ముందో లేదా వీడియో చేసో ఆహ్, చూడు నీ బాడీ పోస్చర్. నాకు ఒక ఆయన చెప్పారు, "ప్రతాప్, నువ్వు ఎప్పుడైనా మాట్లాడాలనుకో, నీకు చాలా మైండ్‌లో మంచి ఐడియాస్ ఉంటాయి. బట్
అది ఎలా ఎక్స్పోజ్ చేయాలో తెలియకపోవడం వల్ల అది అది నువ్వు అనుకున్నది నువ్వు చేయలేకపోతున్నావు చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అని చెప్పారు. సో, నేను అప్పటి నుంచి నేను ఒక అద్దం ముందు నుంచొని చాలాసార్లు ప్రాక్టీస్ చేసి కూడా వెళ్ళేవాడిని. సార్ ఇలా చెప్పాలి. వాళ్ళు హౌ నాకది కావాలి. ఆ పని జరిగితే కంపల్సరీ అది మేనేజ్మెంట్‌కి యూజ్ అవుద్ది, యూనివర్సిటీకి యూజ్ అవుద్ది. అలాగే నాకు మంచి పేరొస్తది. కానీ అది నేను సరిగ్గా ఎక్స్‌ప్లెయిన్ చేయకపోతే చూద్దాంలే ప్రతాప్ నెక్స్ట్ టైమ్. సీ నెక్స్ట్ టైమ్ అన్న వర్డ్ వచ్చినప్పుడు డెఫినెట్‌లీ అది ఇంక పని జరగదు అని నాకర్థమవుద్ది. అలాగే ఒక అథ్లెట్ ఒక ఈవెంట్ ప్రిపరేషన్‌కి ఫర్ ఎగ్జాంపుల్ 100 మీటర్స్ రన్నింగ్ ఈవెంట్ ఇంకొక 2 డేస్‌లో ఉంది. ముందు రోజు మేము వాళ్ళకి 90% రెస్ట్ చేస్తాం. జస్ట్ లెమన్ ఎక్సర్సైజ్, ఫ్రీ ఎక్సర్సైజెస్, జస్ట్ 4 స్ట్రైడింగ్స్ అంత సింపుల్ వర్కౌట్స్ ఇచ్చేసి వాళ్ళు ప్రిపరేషన్ చేస్తాం. వాడు ఈవెంట్ రోజుకి వచ్చినప్పుడు ముందు రోజు నైట్ ఈ టెన్షన్‌కి పడుకోవడం మానేస్తున్నాడండి. ప్రాపర్ స్లీప్ ఉండదు. ప్రాపర్ స్లీప్ లేదా హౌ హీ కెన్ గివ్ ద పెర్ఫార్మెన్స్ ఇవ్వలేడు. సో ఇయే ఫస్ట్ రీజన్. ఆ భయాలన్నీ పోగొట్టుకోండి. అండ్ డెఫినెట్లీ నేను మళ్ళీ ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను. ఆ వీడియోలో మాత్రం అసలు ఇది ఓవర్‌కమ్ ఎలా చేయాలి? దాని మీద కొన్ని వీడియోస్ కూడా బయట ఇంటర్నేషనల్ వీడియోస్ ఉంటాయి కొన్ని. మీకు ఒక పోల్ వాల్ట్ వీడియో ఒక అమ్మాయి ఉంటది. ఆ అమ్మాయి కళ్ళు మూసుకొని సాంగ్ పాడుద్ది. జస్ట్ హి ఈజ్ ఎంకరేజింగ్ దెమ్. ఇలాగే కాకుండా ఒక లాంగ్ జంపర్ ఒక ఈవెంట్ కార్స్‌ని ఇస్తాడు. వాడు అప్పుడు చెప్తున్నాను కదా! ప్రిపేర్ అవ్వడం రాకపోవడం అంటే అది ఎక్స్‌పీరియన్స్ ద్వారా వస్తది. చాలామంది సీనియర్స్‌ని చూస్తే డెఫినెట్‌లీ వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఒక సీనియర్ అథ్లెట్ కంపల్సరీగా వాడు ప్రొఫెషనల్‌గా చేస్తాడు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ జంప్ చేసే ముందు కార్స్‌ని ఇస్తాడు. బాబు ప్రతాప్ రెడ్డి ఫస్ట్ అటెంప్ట్ అనేది సంథింగ్ ఇస్తారు కదా! కార్స్‌లో బిగ్ నెంబర్ ఏదో పిలుస్తారు. అప్పుడు దాకా వార్మప్ కూడా చేయడు వాడు. వార్మప్ చేయకుండా హౌ కెన్ హీ జంప్ ఫర్ 6 మీటర్స్ చేయలేడు కదా! అలాగే గేమ్స్ ఈవెంట్స్‌కొస్తే ఒక ముందు రోజు చెప్పేస్తారు. ఆ టీమ్ ఎక్కుద్దిరా, ఆ టీమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీమ్‌ని ట్రస్ట్ ఆన్ యువర్ టీమ్. ఆ అపోనెంట్ టీమ్ గురించి మీరు డిస్కస్ చేయకండి. డిస్కస్ చేయండి. వాళ్ళ మైనసెస్ ఏంటి? వాళ్ళ వాళ్ళ నెగెటివ్స్ అన్నీ కూడా మీరు ప్లస్ చేసుకోండి. మీ గేమ్‌లో మీరు ఎక్స్‌పోజ్ చేయండి. ఇప్పుడు వాడు మంచి నేషనల్ ప్లేయర్. వాడు నేషనల్ ప్లేయర్ అయితే వాడు కూడా ఫస్ట్ స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడి వచ్చినోడే కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీరు ఫోకస్ చేయండి. అదే ఆ అపోనెంట్ టీమ్ గురించి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్ని సంవత్సరాలు డీల్ చేసినప్పుడు నేను స్టూడెంట్స్‌తో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడేది కూడా ఏంటంటే ఫస్ట్ పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోండి. పాజిటివ్ అట్మాస్ఫియర్ ఎలా క్రియేట్ అవుద్దంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక టీమ్ ఉంది. ఒక 20 మెంబర్స్ నా టీము. 20 మెంబర్స్ టీమ్ ఒక దుక్కున కూర్చోండి. నీట్‌గా ఒక బ్యానర్స్ ఏసుకొని కింద కూర్చోండి. ఒక దుక్కున డిస్కస్ చేసుకోండి. డిబేట్ మాట్లాడుకొని ఎంజాయ్ చేయండి. టాక్ ఓన్లీ పాజిటివ్ అట్మాస్ఫియర్ అక్కడ క్రియేట్ చేసుకోండి. ఒక అపోనెంట్ వేరే కాలేజెస్ ఒక 4, 5 కాలేజీలు వస్తున్నాయి. వచ్చినప్పుడు మీరు వెంటనే నీ ఫ్రెండే కరెక్టే. నువ్వు లేచి వెళ్ళిపోయి అంతలా అవసరం లేదు. నా అభిప్రాయం అంటే యూ కెన్ గివ్ రెస్పెక్ట్ టు దెమ్. బట్ మనం ఎప్పుడు కూడా అపోనెంట్ బాగా ప్రాక్టీస్ చేస్తున్నారంటే చేస్తున్నాం అని మీరు అపోనెంట్‌ని ఇట్స్ నాట్ ఎ స్లెడ్జింగ్. ఆటోమేటిక్‌గా వాడికి ఫియర్ వచ్చేస్తది. ఏంటో బాబు ఆదిత్య వాళ్ళు వీళ్ళంతా యూనిటీగా ఉంటారురా, మంచి ప్రాక్టీస్ చేస్తారురా, వాళ్ళకి మంచి ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉందిరా సంథింగ్. అది వాడు మంచి అథ్లెటే. కానీ ఆ రోజు ఆడు పెర్ఫార్మ్ చేయలేడు. ఎందుకో అంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అథ్లెట్ అపోనెంట్ పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు. వాడు నాకన్నా మంచి అథ్లెట్. బట్ నేను షూ వేసుకొని చేతులు అన్నీ మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఐ హావ్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇతను నాకన్నా మంచి అథ్లెట్. కానీ కాంపిటీషన్ టైమ్‌కి వచ్చినప్పుడు ఆనిమా పొజిషన్‌లో హార్ట్ బీట్ పంపింగ్ పట్ 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 హార్ట్ బీట్ ఎవరికన్నా అది హుసేన్ బోల్ట్ అవనే, బ్లేక్ అవనే, ఎవరన్నా అవనే వాళ్ళ హార్ట్ బీట్ ఎలా ఉంటుందంటే టప్ 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 కొట్టేసుకుంటది. అదే హుసేన్ బోల్ట్ నాతో చేస్తే ఓకే. యూ హావ్ ఎ కాన్ఫిడెన్స్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మా మిసెస్ కానీ ఎవరన్నా నా ఈవెంట్ చూస్తున్నప్పుడు నేను దాన్ని ఎంత కాన్ఫిడెంట్‌గా ఓకే. నేను నా బెస్ట్ ఇవ్వగలను. ఎందుకంటే నేను నన్ను బూస్ట్ చేసుకుంటున్నాను. అలాగే చెప్పాను కదా మీకు ఇప్పుడు అపోనెంట్ కాలేజ్ వాళ్ళతో మీరు మాట్లాడినప్పుడు డిస్కస్ చేసుకుంటున్నప్పుడు మీరు ఆఫ్టర్ ఈవెంట్ యూ కెన్ టాక్ టు దెమ్. బిఫోర్ ద ఈవెంట్ ప్రిపేర్ అవుతున్నారు కదా మీరు. లెట్ హిమ్ కమ్ ఎలా బాగా చేస్తున్నారంటే బాగా చేస్తున్నాం భయ్యా. నువ్వు ఎంత టైమింగ్ చేస్తున్నావు? ఓకే. ఎంత టైమింగ్ అలా మీరు డిస్కస్ చేయండి. బట్ ఆ టైమింగ్ కూడా మీరు ఎలా అంటే ఆపోజిట్‌కి అతనికి మీరు భయపెట్టండి. బట్ మనం భయపడకూడదు. మనం ఎప్పుడు భయపడతామంటే ఆ టీమ్‌ని చూసి అబ్బా! వాడు గ్రేట్‌రా అని మీరు అనుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. నీ స్టాండర్డ్ 11.1 సెకండ్స్. ఓకే. డూ 11.1 సెకండ్ ఓన్లీ. నెక్స్ట్ ఇయర్ యూ గో ఫర్ 10.9 సెకండ్స్. అర్థమవుతుందండి. ప్లీజ్ అందరూ కూడా ఈ డిబేట్ నేను నాట్ ఓన్లీ అథ్లెటిక్స్ గురించే మాట్లాడుతూ వాలీబాల్ టీమ్ వాళ్ళు కూడా అరే పోయినసారి మా సమ్ చెన్నై యూనివర్సిటీ వాలీబాల్‌లో వాళ్ళే విన్నర్స్‌రా మనకు ఆళ్ళతోనే ఫస్ట్ మ్యాచ్ పడిపోయిందిరా. ఫస్ట్ మ్యాచ్ మనం ఏం చేయలేమురా అంటారు. 4-25తో ఓడిపోతాం. అది రాంగ్ అండి. ఎందుకంటే ఆ మాట అంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విచ్ 18, 25 ఓడిపో. నో వరీ. నెక్స్ట్ టైమ్ అదే 18 కాస్త కంపల్సరీ 20, 25తో అన్నా ఏదో దాంట్లో ఒక సెట్ వాళ్ళు నెగ్గుతారు. ఒక సెట్ నెగ్గు. ఆ తర్వాత ఇక మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుద్ది.
కంపల్సరీగా ఓడిపోతే ఉన్నామంటే కంపల్సరీగా మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే మన నెగిటివ్స్ ఏంటి, నెక్స్ట్ ఆళ్ళ నెగిటివ్స్ ఏంటి, ఆళ్ళ నెగిటివ్స్ని మనం నెక్స్ట్ టైం పాజిటివ్గా మనం మన అడ్వాంటేజ్ చేసుకోవాలి. అది కోచ్ కంపల్సరీగా స్టూడెంట్స్కి చెప్తాడు, చెప్పాలి కూడా. ఓడిపోతున్నామంటే నెక్స్ట్ టైం ఆడు సార్ నేను గ్రౌండ్కి రాలేను సార్, నాకు ఆ పెయిన్ సార్, మా మదర్ వద్దన్నారు సార్, మా ఫాదర్ పెద్దానికి రీజన్. ఆటోమేటిక్గా ఈజ్ ఎ మంచి అథ్లెట్, ఆడి కెరియర్ వాడే క్లోజ్ చేసుకుంటున్నారు. దట్స్ ద వన్ రీజన్. సార్ ఎన్ని చెప్పారు కదా అసలు, హౌ టు ఓవర్కమ్ ద ఫియర్ అంటున్నారు కదా, ఇప్పుడు చెప్పాను ఓవర్కమ్ ద ఫియర్ అని చాలా ఎగ్జాంపుల్స్. అవి 3 రకాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ బిలీవ్, ట్రస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. నేను చేయగలను, ఐ కెన్ గివ్ ద బెస్ట్, ఐ ఆమ్ ద గ్రేటెస్ట్ అని నువ్వు సెల్ఫ్ బిలీవ్ ఉంటే డెఫినెట్లీ యూ కెన్ గివ్ ద బెస్ట్ ఇన్ ద స్పోర్ట్స్ అండ్ నాట్ ఓన్లీ ఇన్ స్పోర్ట్స్, స్టడీస్లో కూడా. ఈవెంట్ ప్రిపరేషన్ అయ్యే ముందు క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రూమ్లో కూర్చున్నావు, ఏదన్నా అనుకో, నేను ఎంత చేయగలను. క్లోజ్ యువర్ ఐస్, ఓకే నేను రేపు ఈవెంట్ ఉంది నాకు, నేను 10.8 అథ్లెట్ని, ఐ వాంట్ టు డూ 10.8 ఆన్ ద డే, ఆ రోజు చెయ్యాలి అండ్ నాకు నా బెస్ట్ ఇవ్వాలి అని నువ్వు కూర్చో. నీ పాజిటివ్స్ ఏంటి, నీ నెగిటివ్స్ ఏంటి థింక్ చేయి. అండ్ నేను ప్రాక్టీస్ సెక్షన్లో ఎలా ప్రిపేర్ అయ్యానో ఈవెంట్ టైంలో కూడా నేను అలా చేయాలి అని ఒకసారి ఆలోచించు. నీలో నువ్వు మాట్లాడుకో. అది డెఫినెట్లీ చాలా హెల్ప్ అవుతుందండి. నాట్ ఓన్లీ ఇక్కడే కాదు, ఎగ్జామ్స్లో కూడా. ఈవెన్ నా కూతురు ఈరోజు బండి మీద వస్తున్నప్పుడు, నాన్న ఇవాళ సండే వచ్చింది నాన్న, రేపు ఎగ్జామ్. చూడండి వాళ్ళు అంత టెన్షన్ ఫీల్ అయిపోతుంది అమ్మాయి. నా కూతురు ఇప్పుడు రేపు ఎగ్జామ్ గురించి ఈరోజే ఆలోచిస్తుంది. కానీ అదే ఏమవుతుందంటే అది అది భయంలోకి తీస్తుంది. అదే అమ్మాయి చిన్నపిల్ల కాబట్టి, సో మనం అంత ప్రెజర్ పెట్టకూడదు. లెట్ హెర్, ఏది చదివినా ఫెయిల్ అయినా పాస్ అయినా లెట్ హెర్ డూ. ఫెయిల్ అయినా కూడా నేను ఒకటే మాట అన్నాను, నువ్వు పాస్ అయినా ఫెయిల్ అయినా నేను నిన్ను ఏమన్నామ్మా, జస్ట్ గివ్ యువర్ బెస్ట్. తప్పు అవుతుందా, ఒక మేడం తిడతారా, ఒక తిడితే నేర్చుకో, ఓకే మళ్ళీ ట్రై చేయి అని నీ సెల్ఫ్గా నువ్వు బిలీవ్, ఇది స్ట్రాంగ్ అయితే డెఫినెట్లీ మీరు బెస్ట్ ఇవ్వగలరండి. హౌ టు ఓవర్కమ్లో సెకండ్ వన్ వచ్చి విజువలైజేషన్. అన్నిటికన్నా వెరీ ఇంపార్టెంట్ విజువలైజేషన్ అండి. అది ఎప్పుడు వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ రిలేటెడ్ అయితే వాళ్ళ ఒక సీనియర్స్ నుంచి నేర్చుకోవాలండి. ఎందుకంటే ఒక సీనియర్ కెన్ నో ద పెయిన్, వాడికి తెలుసు పెయిన్ ఏంటో. ఫర్ ఎగ్జాంపుల్ 5000 మీటర్స్ రన్నింగ్ విజిల్ వేసాను కానీ ప్రతి ఓడు ఫస్ట్ రౌండ్ అని పడేస్తారు. ఎందుకంటే వాడికి 12.5 రౌండ్స్ ఎలా వేయాలో తెలియక ఫస్ట్ రౌండ్ పడే సెకండ్ రౌండ్ ఆవేశం వచ్చేస్తుంది. అది ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్న వల్ల, కొంతమంది తెలియక. అది కంపల్సరీగా కొత్త అథ్లెట్కి ఏమవుద్ది, అబ్బా ఓడిపోయాం రా, నెక్స్ట్ టైం గ్రౌండ్కి వెళ్ళలేదు అటు రావడానికి ఇంట్రెస్ట్ పడ్డు. ఫస్ట్దే మనకి రిజల్ట్ వచ్చేయాలి కదా. సో ఆ భయం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాడు పెర్ఫార్మెన్స్ చేయడం మానేస్తాడు. ఆ విజువలైజేషన్, అదే మనం సీనియర్ని చూడాలి, వాడి లెగ్స్ మూమెంట్ ఎలా పడుతుంది, ఆడి హ్యాండ్ మూమెంట్ ఎలా ఉంది, వాడు స్ట్రైడ్ లెంత్ ఎంత ఓపెన్ అవుతుంది. ఎందుకంటే కోచెస్ షెడ్యూల్ చెప్తారు, చిన్న మోడిఫై చేస్తారు. ఎందుకంటే ఉన్న 70 మందిని ఒక కోచ్ కానీ ఇద్దరు కోచ్లు కానీ డీల్ చేయడం అన్నది చాలా బిగ్ టాస్క్. అందరినీ మనం చేయడం అన్నది చాలా కష్టమైన టాస్క్ అది. అందుకని ఒకళ్ళు ట్రైన్ చేస్తున్నారు, ఒకళ్ళు మిస్టేక్స్ ఐడెంటిఫై చేయడం కానీ అది ప్రాసెస్ ఈజీ అవుతుందండి. సో విజువలైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అది సీనియర్స్ దగ్గర నేర్చుకోవాలి. అప్పుడు వాళ్ళని అడగాలి, అన్నా నేను స్ట్రైడ్ ఓపెన్ చేస్తున్నప్పుడు హ్యాండ్ మూమెంట్ ఇంకా కొంచెం పైకి లేవాలా ఏంటి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రైనింగ్స్లో మారుద్దండి కంపల్సరీగా. ఒకడు స్ట్రైడ్ హుసేన్ బోల్ట్ లాగా రన్ త్రూ టెక్నిక్ ఓన్లీ హుసేన్ బోల్టే చేస్తాడు ప్రపంచంలో. ఎందుకంటే హైట్కి అదే యూజ్ తనకి టెక్నిక్. అదే వేరే వాళ్ళు కూడా హుసేన్ బోల్ట్ లాగా చేద్దాం అనుకుంటే అతను తప్పు చేస్తున్నావురా, సీనియర్ చెప్తాడు, ఒరే నువ్వు హుసేన్ బోల్ట్ కాదు, నువ్వు అంత హైట్ లేవు, నువ్వు జస్ట్ ఓన్లీ ప్రతాప్, నీ స్టాండర్డ్ వచ్చి రన్ త్రూ కాదురా, నువ్వు ఫినిషింగ్ టెక్నిక్ ఫాలో అవ్వు, ఇలా ఏదో సంథింగ్ చెప్తాం. అదే ఓన్లీ విజువలైజేషన్, వాడిని అబ్జర్వ్ చేసి సీనియర్స్ని దాని దగ్గర నేర్చుకొని ఆ భయాన్ని ఓవర్కమ్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంపార్టెంట్ ఇస్ గోల్ సెట్టింగ్. అది చాలా ఇంపార్టెంట్ అండి. నీ గోల్ ఏంటి? ఓకే ఐ వాంట్ టు రిప్రజెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్నికల్ యూనివర్సిటీ స్టూడెంట్ వచ్చి వాడు మహా అయితే నేషనల్ రిప్రజెంట్ చేయగలడు. ఎందుకంటే వాళ్ళకి ఉండే టైం కానీ, ఒక రెస్ట్ కానీ, వాళ్ళ ప్రిపరేషన్ కానీ మహా అయితే వాడు 3 అవర్స్ నుంచి 2 అవర్సే స్పోర్ట్స్కి స్పెండ్ చేయగలండి. ఈ 3 అవర్స్ 2 అవర్స్ వల్ల వాడు నేషనల్స్లో మెడల్ అన్నది ఇట్స్ ఎ వెరీ బిగ్ టాస్క్. మా అనాలిసిస్ పరంగా ఇట్స్ చాలా బిగ్ టాస్క్. వాడికి ఏమవుద్ది, నేను నేషనల్స్ ఆడేయాలంటే, నేషనల్స్ ఆడితే ఫస్ట్ గోల్ ఇస్ హీ వాంట్ టు రిప్రజెంట్ నేషనల్స్. నాకు ఉండే టైం ఇంత, నేను చదువుకి ఎంత కేటాయించాలి, ఒక ప్రాపర్ ప్లాన్ వేసుకొని, సార్ నేను ఎగ్జామ్స్ టైంలో నేను రాలేను. ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ టైంలో నాకు దగ్గరికి స్టూడెంట్స్ రారండి, తక్కువ జనం వస్తారు.
ఆ టైంలో స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వాలి, చదువు ఎడ్యుకేషన్ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఒక టెక్నికల్ యూనివర్సిటీ పరంగా వచ్చారు కాబట్టి. అలాగే డిగ్రీ వాళ్ళకి కానీ వాళ్ళకి కూడా ఒక టైం ఉంటుంది. ఆ ఎగ్జామ్స్ టైంలో వాళ్ళకి స్పోర్ట్స్ ఈవెంట్స్ జరగవు, ప్రాక్టీస్ కూడా వాళ్ళు రారు. సో ఆ గోల్ ఎలా పెట్టుకోవాలి, ఒక పేపర్ మీద సార్ ఈరోజు నాకు ఈ టైం మార్నింగ్ ఈ టైం 6 to 7 చదువుకోవాలి, 7 to 8 సంథింగ్ అలా రాసుకున్నప్పుడు షెడ్యూల్ కూడా టైంలో రాసేసుకొని అలా ఒక గోల్ పెట్టుకొని నాకు ఐ వాంట్ టు రిప్రజెంట్ నేషన్స్. సో నేను చేయాల్సిందంటే స్టేట్ లెవెల్ క్వాలిఫై అవుతున్నాను. నేను ఇప్పుడు ప్రెజెంట్ డిస్ట్రిక్ట్ లెవెల్ క్వాలిఫై అవుతున్నాను. ప్రెజెంట్ నా దగ్గర డిస్ట్రిక్ట్ లెవెల్ క్వాలిఫై అవుతున్నారు. తర్వాత స్టేట్ లెవెల్లో వాళ్ళకి కొంతమంది మెడల్ తీస్తున్నారు, కొంతమంది మెడల్ తీయలేకపోతున్నారు. ఇంకో అబ్బాయి ఈ గోల్ ఏంటి, డిస్ట్రిక్ట్ మెడల్ కొట్టినోడు నెక్స్ట్ టైం స్టేట్ ఆడాలి, స్టేట్ ఆడినోడు నేషనల్స్ ఆడాలి, నేషనల్స్ తర్వాత ఇంటర్నేషనల్స్ ఆడాలి. అలా కొన్ని సెట్ ఆఫ్ గోల్స్ పెట్టుకుంటే డెఫినెట్లీ అది ఆ గోల్ కోసమే మీరు ఫైట్ చేయండి. మీరు డిస్ట్రిక్ట్ ఆడినోడు డైరెక్ట్గా నేషనల్ మెడల్ కొట్టేయాలి అది ఎక్స్పెక్ట్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క స్టెప్ రీచ్ అవ్వండి. ఒకేసారి డైరెక్ట్గా నేషనల్స్ ఇంటర్నేషనల్స్ గోల్స్ పెట్టుకోకండి. పుట్ స్మాల్ గోల్ అండ్ ఆ గోల్ కోసం మీరు ఎంత ఫైట్ చేయాలో అంతా ఫైట్ చేయండి. ఆల్ ద బెస్ట్. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేస్తాను. నా ఎక్స్పీరియన్స్తో చూసిన ఇవన్నీ కూడా నేను వీడియో పోస్ట్ చేసిన ఈ వీడియోస్ని పోస్ట్ చేయడం కారణం ఏంటంటే నాకు చాలా భయం ఉందండి. ఈ భయాన్ని నేను ఓవర్కమ్ చేయడానికే ఇలా వీడియోస్ అవి ఇవి చేస్తున్నాను. రేపు నేను ఎవరితోనో మాట్లాడి నాకు ఈ ఎక్విప్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్విప్మెంట్ కావాలి, నాకు మేనేజ్మెంట్ని అడిగాలి, సార్ నాకు ఎక్విప్మెంట్ కావాలంటే ప్రతాప్ అంతమంది ఉన్నారా, సో మేనేజ్మెంట్ ఇస్ కామన్, ఓకే ఉన్నారు సార్, మనకి ట్రైనింగ్ ఇస్తే డెఫినెట్లీ మనం అవుట్పుట్ మంచిది ఇస్తాం సార్, త్వరగా వాళ్ళకి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయొచ్చు, ఈజీగా మెడల్స్ ఛాంపియన్షిప్లు వస్తాయి సార్, మనం ఆ వేలో పెట్టచ్చు అని నేను చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భయం ఉండకూడదు. నేను అనుకున్నది ఏంటో అన్నది నీట్ ప్రజెంటేషన్ చేయాలి. సో ఇలాంటి వీడియోస్ నేను చేస్తాను. డెఫినెట్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్లీ నేను చేయడానికి ట్రై చేస్తాను.